సాయిరామ్. సంఖ్యాయోగంలో మనం 15 శ్లోకాలు చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఇది మనకు సంబంధించిన శ్లోకాలన్నమాట. మనకేవైతే సంబంధించినవో అవి జాగ్రత్తగా వింటే గానీ మనకు అర్థం కాదు. భగవంతుడు సాంఖ్యయోగం అంటే మీకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. మనం ఎన్నో చదువుకున్నాం. సైన్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం. ఆ తర్వాత సైన్స్‌లో ఏం చేయాలి అన్నది అన్నిటిని మనం నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది అది ఎంత ఇంపార్టెంటు. దానితో మానవుడు ఎంత క్లబ్ అయి ఉన్నాడు. మానవుని జీవితం ఎలా ముందుకెళ్తుంది. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకుంటే గానీ మనలో ఈ భయం, ఆ తర్వాత ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ ఏవైతే మనలో ఉన్నాయో స్వార్థం, అసూయ ఇవన్నీను ఏంటంటే మనిషికి కలతను తెస్తుంటుంది. ఆ మనిషి కలత పోవాలి అంటే మన జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు జ్ఞానాన్ని కలుగుతుందో మనం ఈ జీవితంలో ఎప్పుడూ ఆనందాన్నే పొందుతాం. ఎంతోమంది నాకు శాంతి కావాలి, నాకు ఇది డబ్బు, ఇది అది ఉంటుంది కానీ దే ఆర్ ఆల్ నాట్ సాటిస్ఫైడ్ దేర్ లైఫ్. ఏదో ఒక చింత, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. సో దీని గురించి మనం ఆలోచించింది ఏంటంటే భగవంతుడు, మానవుడు ఈ ఈ రెండిటికి సంబంధించింది. నువ్వు ఎలా జన్మించావు, ఎలా పెరుగుతున్నావు, పెరిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఎలా వెళ్తావు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందు గురించి ఈ సాంఖ్యయోగం అన్నది దయచేసి మీ అందరూ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క శ్లోకంలో ఉన్నది భగవంతుడు ఏం చెప్పాడు అన్నది చక్కగా గ్రహించుకుంటే మీకు లోన ఉన్న భయం పోతుంది. ఈ భయం ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో నీకు అసలు సంతృప్తి అనేది కలగదు. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. అది చెయ్యాలి అంటే ఉండాలి. అందు గురించి ఈ సంఖ్యాయోగం ఆ భగవంతుడు ఎందుకో చూపిస్తున్నాడు. ఆయన తాలూకా వాణిది, ఆయన తాలూకా మాటలు ప్రతి ఒక్కటి మనం చేద్దాం. లాస్ట్లో మనం 14, 15 చేసుకున్నాం. ఏంటి అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే దాంతో మనం అయిపోద్ది. మంత్రస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్య తాన్ స్థితిక్షస్వ భారత. అంటే భగవంతుడు అందులో ఏం చెప్పాడు అన్నది మీకు నేను చెప్పాను. అంటే ఈ శీతోష్ణ స్థితి, సుఖ దుఃఖాలు ఇవన్నీ ప్రతి ఒక్కడికి అది వస్తూనే ఉంటాయి. కాలం మారుతూనే ఉంటుంది. శీతాకాలం పోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది, శీతాకాలం పోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, ఆ కాలం పోయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోయిన తర్వాత శీతాకాలం వస్తుంది. ఇలాగ నీకు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇవి ఎలా అయితే మార్పులు జరుగుతున్నాయో అలాగే నీ బాడీ కూడాను అలా మార్పులు చెందుతూనే ఉన్నాయి. అయితే దీన్ని ఎలా తట్టుకుంటావు, దీన్ని నీ జీవితంలో హ్యూమన్ బాడీ నీ జీవితంలో ఎలా నువ్వు దాన్ని ఫేస్ చేస్తావు అన్నది భగవంతుడు ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చాడు కృష్ణుడికి, మన అర్జునుడికి. నువ్వు చలికి వార్చుకోలేకపోతున్నావు, ఎండకి వార్చుకోలేకపోతున్నావు, వర్షం వచ్చినా వార్చుకోలేకపోతున్నావు. ఏంటిది? అలాగే ఎవరు ఏమైనా చిన్న మాట అన్నారంటే బాస్ ఊరికే గింజిపోతావు. ఆ తర్వాత ఈ సమస్యలు వచ్చినప్పుడు
నీకు మనస్సు ఒక వింతగా చాలా వింతగా నీకు తోస్తూ ఉంటుంది. ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? ఈ జీవితం నాకు అవసరం లేదు అనేసి ఒక్కొక్కసారి నీకు అనిపిస్తుంటది. అంటే అంతవరకు నువ్వు వెళ్ళిపోతుంటావు. కానీ అవన్నీ లేకుండాను భగవంతుడు ఒక్కొక్కటిను నీవు ఈటిలిని కూడా తట్టుకోవాలి. నువ్వు ఈటిలిని ఇవి వస్తే నువ్వు ఏం చెయ్యాలి అనేది లాస్ట్ శ్లోకంలో మీకు ఆ! అది ఎలా చేయాలి అని చెప్పించాడు. ముందు వాటిని ఫేస్ చెయ్యి. నువ్వు అలవాటు చేసుకో. నీ శరీరంతో దాంతో క్లబ్ అయ్యే రీతిలో నువ్వు అలవాటు చేసుకుంటే, ఆ అలవాటు ప్రకారం నువ్వేమో టర్న్ అవ్వగలవు. అది అందులో చెప్పాడు. ఆ తర్వాత యమ్‌ని వ్యధయత్యంతే పురుషం పురుషార్జవ సమదుఃఖ సుఖం ధీరం సో మృతత్వాయ కల్పితే అన్నాడు. అయితే ఎవరైతే దీన్ని తట్టుకొని దీన్ని ఫేస్ చేస్తూ ఇవి చేస్తారో సో వాళ్ళు దే విల్ రీచ్ ఎక్కడికి వాళ్ళు మోక్షానికి రీచ్ అయ్యే స్థితికి కూడా వస్తారు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఏది వచ్చినన్ను నో ఇట్ ఈజ్ నాట్ మై ఇట్ ఈజ్ ఓన్లీ బాడీ నాకు అంటే ఆత్మ గురించి తెలుసుకుంటాడు. ఇదంతను ఉట్టిదే, ఇదంతను నథింగ్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఈ చలికి కానీ, ఈ శీతోష్ణ స్థితికి కానీ, ఈ సుఖ దుఃఖాలకు కానీ ఇవన్నీ ఈక్వల్‌గా వాళ్ళు మైండ్‌లో పెట్టుకుంటారనమాట. ఎంత దుఃఖం వచ్చినాను, ఎంత ఇది వచ్చినా ఓకే. అంతే. సుఖం వచ్చినా పొంగిపోరు, దుఃఖం వచ్చినా కుంగిపోరు. అలా ఉంటారు. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళు మోక్షానికి రీచ్ అవుతారు అనేసి అతను చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం శ్లోకానికి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మనం ఇంతవరకు నేర్చుకున్నది వేరు. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి? ఆత్మ గురించి చక్కగా చెప్తున్నాడు భగవంతుడు. ప్రతి ఒక్క మానవుల్లోనూ, ప్రతి ఒక్క జీవిలోనూ ఆత్మ అంటూ ఉంటుంది. ఆత్మని ఎలా చేసుకోవాలి అనేది ఆయన చాలా చక్కగా నిరూపించారు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అన్నాడు. ఉభయోరాపి దుష్టోంత త్వనయోస్తత్వదర్శవిః. ఎంత భగవంతుడు ఆయన చిన్నతన మొత్తం ప్రపంచం అంతాను ఆయన చూస్తున్నారు కదా! ఆయనతో మనం ఏపాటి. అందు గురించి ఇక్కడ సత్తు, అసత్తు ఈ రెండిటి గురించి ఈ శ్లోకంలో చెప్పాడు. సత్యం అంటే ఏంటి? అసత్యం అంటే ఏంటి? నువ్వు ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఈ జీవితంలో మనం ఎన్నో చూస్తున్నాం. అవన్నీ ఒకటికొకటి మన జీవితంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏంటి జరుగుతున్నాయి అంటే నువ్వు ఒక సంసారంలో ఉన్నావు. నువ్వు కుటుంబాన్ని పెంచుతున్నావు. ఒక కుటుంబంలో నీకు ఏంటేంటి కావాలి అన్నది నీకు తెలుసు. దానికి తగిన సామాన్లు నువ్వు తెచ్చుకుంటావు. అవి తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటావు. పెట్టుకొని ఆ సామాన్‌తో నువ్వు సంతృప్తి పడకు. ఇంకా కావాలి అనేసే అంటుంటావు. ఏదైతే నీకు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో సామాను దాంతో నువ్వు యూ విల్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ దట్ వన్. అగైన్ యూ నీడ్ ఇట్. నీకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో దట్ ఈస్ అది ఏంటి అని నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఆ వస్తువు మీద ప్రేమ కలగదు. ఆ వస్తువు తెచ్చుకోవాలని అనిపించదు. ఎగ్జాంపుల్ ఒక సోఫా సెట్ తెచ్చుకున్నావు. పర్వాలేదు దాంతో సాటిస్ఫై అవుతున్నావా? లేదు ఈ సోఫా సెట్ బాగోలేదు మరొక సోఫా సెట్ అయితే బాగుంటుంది. అది ఇంకా చాలా బాగుందని. అలాగే ఒక టీవీ తెచ్చుకున్నావు. ఈ టీవీ కన్నా ఇంకా పెద్ద టీవీ కావాలంటావు. ఒకటే కాదు, దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. నువ్వు కళ్ళకి ఏదైతే చూస్తున్నావో ఒకసారి చూడు నీ ఇంట్లో.
ప్రతి వస్తువు చూస్తుండు. ప్రతి వస్తువును అదేంటి? అది నిత్యమా? అనిత్యమా? అది అదంతా ఏంటది? అది మెటీరియలేనా? ఈరోజు నువ్వు తెచ్చుకున్నావు. ఏదో సంథింగ్. అది మెటీరియలే. దాంతో నువ్వేంటి ఎంజాయ్ చేస్తున్నావు? అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అది పెర్మనెంట్‌గా ఉండదు. అలాగే ఒక మొబైల్ తీసుకున్నావు. ఆ మొబైల్ ఏంటి పెర్మనెంట్‌గా ఉండిపోతుందా నీకు? అది టెంపరరీయే. ఓ 2, 3 సంవత్సరాలు వాడతావు, మూలన పడేస్తావు. అది ఏంటవుతుంది? ఆ మెటీరియల్ ఏంటవుతుంది? కొన్నాళ్ళ తర్వాత అదేమో నువ్వు పెంటలో ఏస్తావు. ఆ పెంటలో ఏసిన తర్వాత ఏంటవుతుంది? అది మట్టిలో కలిసిపోతుంది. ఇక అంతే ఆ వస్తువు కూడాను. అంటే దానికి పెర్మనెంట్ కాదు. దట్ ఈస్ నాట్ పెర్మనెంట్. అది టెంపరరీ. అదే ఇక్కడ అంటున్నాడనమాట. నసతో విద్యతే. నా విద్యతే అంటే అదేం లేదు. విద్యతే అంటే లేనిది. నా అసతో ఏదైతే లేదో దాని గురించి నువ్వెందుకు పాటుపడుతున్నావు? ఉన్నదానికి నువ్వు పాటుపడు. ఏంటి ఉన్నది? ఏంటి? నీది ఉన్నదేంటి? సత్యం ఏంటి? సత్యం అన్నది నీలో ఉన్న ఆత్మ. మిగిలినంతనూ అసత్యమే. ఏదైతే అన్నీ అసత్యాలే. అదే అక్కడ ఉన్నాడు. నా భావో విద్యతే సతహా అన్నాడు. ఏం సత్యం, అసత్యం, సత్తు, అసత్తు, ఈ రెండిటికి అసత్ అనే పదం ఏంటి? ఈరోజు ఈ శరీరం ఉంది. ఈ శరీరం ఎలాంటిది? ఒక మెటీరియల్. అంటే నువ్వు ఏదైతే వస్తువు చూస్తున్నావో ఆ వస్తువుతో సమానమైన నీ శరీరం. ఇవాళ ఈ వస్తువు చూసావో ఆ వస్తువు కొన్నాళ్ళ తర్వాత అది పోతుంది. అది పోయిన తర్వాత అది బయటికి ఏమో పెంటలో పారేస్తావు, అది మట్టిలో కలిసిపోతుంది, అది పోతుంది. అలాగే నీ శరీరం కూడా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇది కూడా అసత్యమే. నువ్వు చూసిన ప్రతి ఒక్క వస్తువు ఏ వస్తువు కూడాను అది పెర్మనెంట్ కాదు. అన్నీ అసత్యాలే. సత్యం అన్నది నువ్వు పట్టుకో. ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు పట్టుకున్నావో అప్పుడు నువ్వు భగవంతుని దగ్గరికి చేరుకోగల శక్తి నీకు కలుగుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు నీ తత్వజ్ఞానాన్ని నువ్వు పెంచుకోగలుగుతావు. ఈ సత్తుకి అసత్తుకి ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలు, దాని తాలూకు స్వరూపం ఏంటి, దీని తాలూకు స్వరూపం ఏంటి? వస్తువు నీకు కనబడుతుంది. ఒక పెన్ను చూసావు, ఇది నీకు వస్తువే. ఎగ్జాంపుల్ ఒక పెన్ను, ఈ పెన్ను వస్తువే. ఇది కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పోతుంది. పెర్మనెంట్గా ఉన్న వస్తువు ఏంటి? నువ్వు చూసే ప్రతి ఒక్క వస్తువును. అలాగే బయట నువ్వు ఇంట్లో వస్తువులు చూస్తున్నావు, బయటన చెట్లు, అవి కొన్నాళ్ళు ఉంటాయి, మరి ఆ తర్వాత చెట్టు పోతుంది. అలాగే జంతువులు చూస్తున్నావు, అవి కూడా అంతే. ఒకటి కాదు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటను. అందు గురించి దీన్ని నసతో విద్యతే భావో నభావో విద్యతే సతః. నువ్వు దాని గురించి ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలు ఏంటి అనేసి నువ్వు ఆలోచించుకో అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో వచ్చేసరికి ఓహో ఇది వస్తువు అంటే సత్తు అసత్తు గురించి ఇతను ఈ శ్లోకంలో చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో వచ్చేసరికి అవినాశితు తత్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తు అర్హతి. వాడు సమర్థుడు కాడు. కర్తు దీంట్లో అసత్యము ఏంటి?
సత్యం ఏంటి? అయితే నువ్వు ఇది ఎలా తెలుసుకోగలవు? దీన్ని తెలుసుకోవడానికి అవుతుందా? అవును. ఎలా తెలుసుకోగలవు? ఓకే. నువ్వు ఆత్మ గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఏంటి ఆత్మ? నువ్వెప్పుడైనా చూసావా ఆత్మ? ఆత్మ పవర్ఫుల్ అంటున్నావు. ఆత్మ ఉంటే శరీరం ఉంది, శరీరం లేకపోతే ఆత్మ లేదా అంటున్నావు. ఓకే. అది ఎంతవరకు నిజం? హౌ ఫార్ ఇట్ ఈజ్ ట్రూ? అది మనకు కావాలి. అవినాశిత తత్విద్ధి. అసత్యం. అసత్యం అన్నది ఏంటి? ఇది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఒక్క దగ్గర కాదు, మొత్తం ప్రపంచంలో నీకు ఎన్నైతే చూస్తున్నావో, ఈ ప్రపంచంలో చూస్తున్నవన్నీ నువ్వు ఫ్లైట్లు చూస్తున్నావు, రైళ్ళు చూస్తున్నావు, ఇవన్నీ అసత్యాలే. సత్యం అన్నది ఒకటి లేదు. అది శాశ్వతంగా ఉన్నది. అది నువ్వు తెలుసుకో. శాశ్వతం ఏంటి? నీది ఆత్మ. ఈ ఆత్మ అన్నది ఎలా ఉంటుంది? దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? మనం పంచభూతాలతో వచ్చాం. భూమి, ఆకాశం, నీరు, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలతో ఇవి నువ్వు చూస్తున్నావా? అన్నీ కనబడుతున్నాయి. భూమి కనబడుతుంది, ఓకే. మట్టి, నీరు కనబడుతుంది, వాయువు, గాలి, అది కూడా అది స్పీడ్గా వచ్చినప్పుడు నీ శరీరాన్ని తగులుతుంది. అమ్మ చల్లగాలి వచ్చింది అనుకుంటున్నావు, లేకపోతే వెచ్చగాలి వచ్చింది అనుకుంటున్నావు. ఇవన్నీ పంచభూతాలతో ఇవి ఏర్పడినవి. ఇవన్నీ నీకు కనబడుతున్నాయి. ఆకాశం, ఈజ్ ఇట్ ఏ లిమిట్? నో. ఆకాశం ఎక్కడుంది? ఆకాశం అది చిన్నది కాదు. అది ఏంటయ్యింది? అది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది మొత్తం. అంటే ఇలాంటివి ఎన్నో ఈ భూమికి అంటే సంబంధించింది కాదు. మన దగ్గర ఉన్న గ్రహాలన్నీ ఏవైతే భగవంతుడు సృష్టించాడో, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆ తర్వాత ఏవైతే 9 గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలన్నిటికన్నా ఆకాశం కప్పుతూనే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా అది ఆకాశమే. అది ఎలా ఏర్పడ్డది? దానికి ఉన్న శక్తి ఏంటి? మనం నీరు చూస్తున్నాం, ఆ నీరు ఆవిరిగా మారుతుంది, అదేమో వర్షం అవుతుంది. నేను తర్వాత ఆ శ్లోకాల్లో నేను ఇవి ఏంటి అన్నది నేను చెప్తాను. అయితే ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఆత్మ యొక్క శక్తి. ఈ శక్తి ఎలాంటిది? భగవంతుడు ఏంటి భగవంతుడు? భగవంతుడి తాలూకా శక్తి ఏంటి? అది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఒకసారి ఆలోచించు ఏంటి అనేది. భగవంతుని శక్తి ఎలాంటిది? ఎగ్జాంపుల్, మనం సైన్స్, నెక్స్ట్ ఆధ్యాత్మిక చింతన, ఈ రెండు తీసుకుందాం. సైన్స్ ఏం చెప్తుంది అంటే మెటీరియల్. మనం చూస్తున్నవన్నీ మెటీరియల్స్. ఎన్నో రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. భూమిలో ఎన్నో రాళ్ళు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అయితే ఇందులో శక్తిని ఏంటి చూసావు? సైన్స్ వాడు కనిపెట్టాడు ఆటం అని. అదేంటిది? అణువు. ఆ అణువులో అణువు అది దిక్సూచులు కనబడుతుంది. దాన్ని మనం చీల్చినట్టయితే ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. దాన్నే ఆటం బాంబుగా మనం చేసుకుంటున్నాం. ఆ మెటీరియల్ ఏంటి? ఆ మెటీరియల్ ఏంటి ఉంది? అది చూసాడా? అది ఎలాగ
పెద్ద మహాశక్తితో ప్రజ్వరిల్లుతుంది. మహాశక్తితో దాన్ని బయటకొస్తుంది. ఏంటది? దాంట్లో ఏంటున్నాయి? దాంట్లో ఈ ఎలిమెంట్స్ అన్నది, ఈ మెటీరియల్స్ తాలూకా ఎలిమెంట్స్ మొత్తం 100కి పైనే ఉన్నాయి. శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, అంటే సైన్స్‌లో చెప్పాడు 116 ఎలిమెంట్స్ ఉన్నాయి అనేసి. దాంట్లోపల ఆ మెటీరియల్ లోపల ఏంటుంది? హైడ్రోజన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కలిపితే కానీ దాంట్లో ఒక్కొక్కటి ఏర్పడుతున్నాయి. ఆ ప్రతి మెటీరియల్ లోపలను ఒక్కొక్క గుణాన్ని బట్టి అది బయటకు వస్తుందన్నమాట. అది వస్తువు. అయితే భగవంతుడిదేంటి? ఆకాశం. ఇదంతా వ్యాపించి ఉంది. అది ఇక్కడ చెప్పాడు. ప్రతి వస్తువు నువ్వు చూస్తున్నావు, దానికి వినాశం ఉంది. కానీ ఏదైతే ఆత్మ ఉన్నదో దానికి వినాశం లేదు. నువ్వు విచారిస్తున్నావు, అయ్యో నాకు నా తాలూకా తాతగారు చనిపోతారు, నాకు ఇది. వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఆ బాడీ పోతుంది కానీ ఆ ఆత్మ పోవటం లేదే. ఆ ఆత్మ ఉంటూనే ఉంటుంది. ఆత్మ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. దాని గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇదంతా నువ్వు టెంపరీ. దిస్ బాడీ ఈజ్ మెటీరియల్. ఈ మెటీరియల్ ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు ఎలా అయితే పోతుందో నీ తాలూకా బాడీ కూడా అలాగే పోతుంది. అందుగురించి దీనికి నువ్వు బాధపడిన అవసరం లేదు. అలాగే వాళ్ళు పోతారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుంది. ఇది తథ్యం. ఈ శక్తిని నువ్వు తెలుసుకో, భగవంతుని శక్తిని ఏంటి అని. ఆ శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు అసలు భయం ఉండదు. అవినాశతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్య నకచ్చిత్ కర్తుమహ్వతి. శాశ్వతమైన ఏదైతే శాశ్వతంగా ఉన్నదో, ఏంటి శాశ్వతం? నీ ఆత్మ అన్నదే శాశ్వతం, బాడీ అనేది టెంపరీ. దాన్ని అది ఏదైతే పెర్మనెంట్గా ఉందో, అంటే నీ ఆత్మ అన్నది, అది నువ్వు దాన్ని నాశనం చేయలేవు. దాన్ని నువ్వు ఎప్పుడు కొట్టలేవు. దాన్ని కొట్టడం అవ్వదు. అది ఏంటంటే దానికి చావు లేదు. ఇల్లు మనం చూస్తున్న వస్తువులాగా పోదు. దట్ ఈజ్ పెర్మనెంట్. అదే భగవంతుని తాలూకా శక్తి. ఆ శక్తి అన్నదే నీలో ఉన్నది. అది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం భగవంతుడు జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. ఆ జ్ఞానం ఎలా కలిగిస్తున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్దాం. 17 శ్లోకాలు అయ్యాయి. తర్వాత నేను చెప్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి. ఏదో నాకు వచ్చిన రీతిలో నేను నా తాలూకా తపన ఏంటంటే, ఈ గీత అన్నది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరూ అది చదవాలి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఎవరికి దెర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ లైఫ్. అంటే శాంతి అన్నది లేదు. అది ఎలా కలుగుతుంది అన్నది నీ జ్ఞానాన్ని పెంచుకుంటే కానీ నువ్వు శాంతి లభించదు. అప్పుడే నువ్వు జీవితంలో సాటిస్ఫాక్షన్ గాను సంతృప్తిగా ఉంటావు. అప్పుడే భగవంతునిలో చేరుకోగలవు. అందు గురించి మనకు భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ బాడీని ఇచ్చాడు. ఈ బాడీతో మనం ఏం చేయాలి? చేయవలసిన పనులు చేసాం. మనం తెలుసుకోవాలి ఏంటి అని. సో నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి అలానే వెళ్తూ ఉంటాను. మీరు తప్పక ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకం ఒకసారి చదువుకుంటూ అర్థం చేసుకుంటూ మీరు కూడా ముందుకెళ్తారని నేను మనసారా కోరుతున్నాను. సాయిరామ్.